మాతృదేవోభవ. ఇభముఖ కుమార పూజిత శుభముద్రా శూలభద్రా సూక్తి సుభద్రా. ఇప్పుడు నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో మనం ఆయుధ సహితురాలై ఉన్న అమ్మవారిని పూజించాలి, ప్రార్థించాలి. ఇభముఖ కుమార పూజిత శుభముద్రా శూలభద్ర సూక్తి సుభద్రా. ప్రభవించితు నా కొరకై ప్రభవించితు మా కొరకై. అభయాంకుశ కమలపాశహస్త నమస్తే. అభయాంకుశ కమలపాశహస్త నమస్తే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1527వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 227వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అమ్మవారి స్వరూపాన్ని గమనించండి. ఓ పక్క కరుణామూర్తి, ఇంకో రకంగా చూస్తే అభివృద్ధికి సంకేతం, ఇంకొక రకంగా అభయదాయకం, అవసరమైతే శూలధాత్రి, అవసరమైతే శూలధారిణి. మానవ జీవితంలో ఈ 4 అవసరమైన విషయాలు. ఆయుధం పట్టాలని ఎవరు కోరుకోరు. యుద్ధం ఎప్పుడూ తప్పే, ఎవరు చేసినా తప్పే. కానీ యుద్ధం ఎలాంటిది అంటే తప్పది, కానీ తప్పదది. ఇప్పుడు మన భారత సైన్యం చేస్తున్న యుద్ధం తప్పదది. ఇక్కడికి తప్పుల సమస్య కాదు చర్చించాల్సింది, తప్పదది. తప్పనిసరి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇక జంకకూడదు. ఏ పరిణామాలకైనా సైనికులు కాదు, మనం కూడా సిద్ధంగా ఉండాలి. అదే మన దేవతల విగ్రహాలు చూస్తే అర్థమవుతుంది. అభయ అంకుశ కమల పాశ హస్త నమస్తే. అమ్మవారి యొక్క ఒక రూపంలో, లలితాదేవి యొక్క ఒక రూపంలో, శాంకరీదేవి అనేటువంటి రూపంలో 4 చేతులు ఉంటాయి, 4 రకాల వస్తువులు ధరించుంటుంది. 4 ఆయుధాలు అనొద్దు, అన్ని ఆయుధాలు కావు. అభయ అంకుశ, అభయము అంకుశము కమలము పాశము. అందులో అభయం ఆయుధం కాదే. పైగా ఆయుధం వల్ల మనకు కలిగే భయం నుంచి అభయం కలిగిస్తుంది అది. కమలము ఆయుధం కాదు, అంకుశము పాశము ఆయుధం. అవి కూడా నిజానికి యుద్ధాల్లో పెద్దగా వాడే ఆయుధాలు కాదు. ఎందుకు ఈ 4 అమ్మవారు ధరించి ఉంటుంది అంటే, అభయం అంటే శాంతి. ఆ శాంతి ఎందుకంటే కేవలం శాంతంగా ఉండడమే కాదు, అభివృద్ధి చెందుతున్నా కూడా శాంతిగా ఉండాలి. అభివృద్ధికి వికాసానికి సంకేతమే కమలం. ఎందుకంటే ముడుచుకున్న తామర మొగ్గ 100 రేకులుగా వికసిస్తుంది, అది అభివృద్ధి. అది కూడా సూర్యకిరణాలు సోకగానే విచ్చుకుంటుంది. అంచేత ఉదయం అభ్యుదయానికి దారి చూపించాలి. ఉదయం సూర్యుడు, ఉదయం అంటే సూర్యోదయం, అభ్యుదయం అంటే కమల వికాసం. అందుకని కమలం ధరిస్తుంది. ఊరికి శాంతం అంటే భోజనం చేస్తూ కూర్చోవడం కాదు, అభివృద్ధి ఉండాలి. అక్కడనేది మళ్ళీ శాంతానికే దారి చూపించాలి. ఈ శాంతిని చెడగొట్టే అభివృద్ధి కాదు. శాంతిమయంగా ఒక జాతి జీవిస్తూ అభివృద్ధి కోసం దారులు వేసుకొని పయనిస్తూ ఉన్నప్పుడు సహజంగానే కొన్ని పాశాలు మెడక చుట్టుకుంటాయి. అవి అహంకార పాశాలు కావచ్చు, మమకార పాశాలు కావచ్చు. వ్యక్తి జీవితంలో అహంకారము అంటే తాను ఏదో ఇతరులందరినీ దాటిపోవాలనేటువంటి తత్వం. ఒక జాతి జీవితంలో అహంకారము అంటే నేను చెప్పినట్టే మిగిలిన దేశాలన్నీ వినాలి అనే తత్వం. మేమేం చేస్తే అదే సరైంది, మాకెవరూ చెప్పడానికి వీలు లేదు అనే తత్వం. అలాగే ఒక వ్యక్తి జీవితంలో మమకారము పాశము అంటే కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మీద మమకారం. ఒక జాతి జీవితంలో మమకారము అంటే తాను నమ్మిన మతం మీదో తన ఆచార సంప్రదాయాల మీదో నమ్మకం, అదే ప్రపంచమంతా పాటించాలనే విశ్వాసం. ఇప్పుడు ఆలోచించండి, వ్యక్తికైనా జాతికైనా ఈ అహంకార మమకారాలు కీడు చేస్తాయో మేలు చేస్తాయో ఆలోచిస్తే అర్థమైపోతుంది. మనం అభివృద్ధి సాధించాలి, ఎవరి అభివృద్ధికి మనం ఆటంకం కాకూడదు అంటే ఏం పర్వాలేదు. కానీ మన దారికే అందరూ రావాలి, అందరూ మన పద్ధతిని అనుసరించాలి,
మనం పూజించే దేవుళ్ళనే అందరూ పూజించాలి, ఆ మతం ఒక్కటి మాత్రమే ప్రపంచంలో మిగలాలి. ఇలాంటి ఒక ఉగ్రవాదం ఒక 2-3 దశాబ్దాలుగా ప్రపంచాన్ని ఊపేస్తుంది, ప్రతి దేశాన్ని ఊపేస్తుంది. ప్రత్యేకించి మనకి పక్కలో బల్లెల్లా తయారైంది. దాన్ని ఎదుర్కొందుకు మనం సిద్ధపడాలి అంటే ఈ అహంకారం అనేది ముందు మమకారాలు అనేవి పాశం రూపంలో బంధిస్తాయి మనకైనా సరే. అంచేత మనమైనా ఎవరైనా ఎవరి మతం పట్ల మనం ఉగ్రవాద ధోరణిని అవలంబించకూడదు. మన మతాన్ని ఆచరించడం వరకే మన ధర్మం. అది ఎవరి మీద రుద్దే ప్రయత్నాలు చేయకూడదు. అందరం కలిసి జీవించాలి. ప్రత్యేకించి ఈ పరిణామాలు జరుగుతూ ఉన్న 4-5 రోజులలో నాకు కొంత ఉపశమనం కలిగించింది, ఒకంత ఆనందం కూడా కలిగించింది. ఏమిటి అంటే మజ్లిస్ పార్టీ నాయకులు అసదుద్దీన్ ఓవైసీ చాలా మంచి ప్రకటనలు చేసి సామరస్యాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. వారికి నా నమస్కారం. చేసింది తప్పు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషించడం మానుకోవాలి. ఇంకా నీతులు చెప్పొద్దు, అనవసరంగా ఈ దేశాన్ని అవమానించొద్దు. ఇక్కడ ఆలయంలో గంటలు మోగవోను మాట్లాడొద్దు, మేము బతుకున్నంతకాలం ఇక్కడ ఆలయాల్లో గంటలు మోగుతూనే ఉంటాయి అని హిందూ సోదరుల పట్ల, భారత జాతి పట్ల తన సమరస వాణిని వినిపించిన మా సోదరుడు అసదుద్దీన్ ఓవైసీకి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అలాగే అభినందన్ అనేటువంటి ఒక దేశం కోసం పోరాడుతున్నటువంటి వీరుణ్ణి బంధించినప్పుడు వెంటనే జెనీవా ఒప్పందాన్ని ఆయన గుర్తు చేశాడు. యుద్ధ ఖైదీలను ఎప్పుడూ హింసించకూడదు, అవమానించకూడదు, వారిని గౌరవంగానే చూడాలి. ఏ దేశం కోసం పోరాడినా ఈ సైనికుడు దేశభక్తుడే. మన సైనికులు మనకెంత ముఖ్యమో వారి సైనికులు వారికి అంతే ముఖ్యం. ఇది మన రామాయణ కాలం నుంచి ఉన్న ఆచారం. చనిపోయినటువంటి రావణాసురుడిని దహనం చేయడానికి కూడా విభీషణుడు ఇష్టపడలేదు, సొంత తమ్ముడై ఉండి. ఈ దుర్మార్గుడిని దహనం చేయడం కూడా నాకు ఇష్టం లేదు, వేదమైన సముద్రంలోకి తోసిపారేద్దామన్నాడు. రామచంద్రమూర్తి పిలిచి దగ్గరుండి ఆయనకు అంత్యక్రియలు నడిపించాడు. మరణం తాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనం క్రియతామద్య సంస్కారక మమాప్యేష యథాతవ. విభీషణ, నీకు కానీ నాకు కానీ మరెవరికి కానీ జీవితంలో ఎవరితో ఎటువంటి శత్రుత్వం ఉన్నా అది మరణంతో అయిపోవాలయ్యా. జన్మ జన్మలు కొనసాగకూడదయ్యా. మానవ జీవితం ఉన్నది మనిషి పుట్టింది శాంతిగా జీవించడానికి కానీ అశాంతితో అలమటించడానికి కాదయ్యా. తప్పనిసరి యుద్ధం చేశాము, ఎందుకంటే అవతల వాడు చేసింది ఘోరం, నేరం కాబట్టి. ఎంత చెప్పినా వినలేదు కాబట్టి, యుద్ధానికి ముందు రోజు అంగదుడు రాయబారం పంపించినా వినలేదు కాబట్టి చేయవలసి వచ్చింది. నిర్వృత్తం నః ప్రయోజనం, ఆంగ్లంలో చెప్పాలంటే అవర్ పర్పస్ ఈజ్ సర్వ్డ్. మా ప్రయోజనాలు నెరవేరాయి. సీతాదేవి మాకు దక్కింది. మా వంశ మర్యాదని, రాస మర్యాదని, ధర్మ మర్యాదని 3 కాపాడుకున్నాం మేము. అయిపోయింది. ఇంకా మాకు ఆ రాజ్యంతో నిమిత్తమే లేదు. ఇక్కడ మకాం పెట్టడం, 6 నెలలు మేము పరిపాలిస్తూ ఉన్నాం, వారికి పరిపాలన నేర్పుతూ ఉన్నాం, క్రమంగా ఆ రాజ్యాన్ని కబళించడం, ఇవన్నీ తర్వాత ఆధునిక కాలంలో పుట్టిన బుద్ధులు. మన రామాయణ భారత కాలాల్లో ఇవి లేవు. రాజులు చాలా నిజాయితీగా, పద్ధతిగా, ఉదారంగా వ్యవహరించారు. ధర్మం కోసమే యుద్ధం చేశారు. అందున రాముడు, కృష్ణుడు లాంటి వాళ్ళ విషయం, అవతార పురుషుల విషయం చెప్పక్కర్లేదు. అందుకని నీ రాజ్యం నువ్వు చేసుకో, మాకు అవసరం లేదు. అది కాదండి, ఈ దుర్మార్గుడికి దహన సంస్కారాలు నిర్వహించడం కూడా నాకు ఇష్టం లేదు అంటే, అదేమిటయ్యా? క్రియతామద్య సంస్కారక, అతనికి చెయ్యి, లేకపోతే నేనే చేస్తాను నువ్వు చేయకపోతే. ఎందుకంటే కొడుకులందరూ చనిపోయారు, తమ్ముళ్ళందరూ చనిపోయారు, నువ్వు ఒక్కడివి మిగిలవు. ఎవరు చేయకపోతే దానికి ఎలాగా? అంచేత రాక్షస కులాచారం ప్రకారం ఎలా దహన సంస్కారాలు చేయాలో అలా చేయాలి, లేకపోతే నేను చేస్తాను. మమాప్యేష యథాతవ. ఇక నుంచి రావణాసురుడు నీకే అన్నగారు కాదు, నాకు కూడా అన్నగారే అన్నాడు. అది రామచంద్రమూర్తి, అది భారతీయ పౌరుషం, భారతీయ క్షమాగుణం కూడా. ఈ రెండింటినీ యుద్ధ సైనికుల విషయంలో మరణించినా జీవించి ఉన్నా మనకి మృతదేహాలు దొరికినా సరే, సజీవులే దొరికినా సరే ఆ మర్యాదలు పాటించాలి. ఆ మర్యాదలు పాటించమనే భారతీయ ముస్లిం నాయకులు విజ్ఞప్తి చేశారు. వారికి నేను నమస్కారం చేస్తున్నాను. ఈ సమరసవాణి నిరంతరం 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 వినపడుతూనే ఉండాలి. ఒక వేదవాణిలాగా, ఒక ఖురాన్ వాక్కులాగా, ఒక బైబిల్ వాక్కులాగా వినపడుతూనే ఉండాలి. అదే సమయంలో మనం చేయవలసిన పని, భక్తులు అంటే కేవలం భజన చేసుకుంటూ కూర్చునేవాళ్ళు కాదు. జ్ఞానము అంటే కేవలం విషయ సేకరణ ఎప్పుడు జ్ఞానం కాదు. ఆ సేకరించిన సమాచారం యొక్క తత్వాన్ని గ్రహించి ఆచరణలో పెట్టడమే జ్ఞానం. వైరాగ్యం అంటే చేతకానితనం కాదు. మనం సంతృప్తితో ఉంటూ ఆ సంతృప్తికి అడ్డంకి ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకోవడమే వైరాగ్యం. మనంతలో మనం యుద్ధం చెయ్యం,
కానీ యుద్ధానికి శత్రువు కాలు దువ్వితే మొదటి బాణం మనమే వేస్తాం. ఎందుకంటే వాడికి బాణం వేసే అవకాశం ఇస్తే ఆ బాణానికి మనం చనిపోతే మళ్ళీ వేయడానికి ఏమి ఉండవు ఇక్కడ. ఆ జాగ్రత్తలు కూడా యుద్ధ సమయాల్లో తీసుకోవలసింది. వారు చేశాకే మనం చేద్దాము అంటే కష్టమవుతుంది ఒక్కోసారి పరిస్థితి, మనం చేయలేని పరిస్థితి ఉండొచ్చు. సోదరుడు అభినందన కనుక ఆ త్యాగం చేసి ఉండకపోతే ఆయుధాగారం మొత్తం నాశనం అయ్యేది. ఇక ఎవరి మీద ప్రయోగించడానికి ఏం ఆయుధాలు ఉంటాయి ఇక్కడ? అప్పుడు శాంతి చర్చలకు వారేమిటి, మనమే పిలుస్తాం. ఓ పక్క నుంచి యుద్ధం చేస్తూ ఓ పక్క నుంచి శాంతి చర్చలు ఉంటున్నారు. ఓ పక్క నుంచి ఒక మంత్రి ఏమో యుద్ధానికి రెచ్చగొడుతున్నాడు, 72 గంటల్లో ఏమైతే తేల్చుకుందాం ఉంటున్నాడు. ఇంకో పక్క నుంచి ప్రధానమంత్రి ఏమో చర్చలకు పిలుస్తున్నారంటే ఏమనుకోవాలి? నోటితో నవ్వి నొసలతో వెక్కిరించడం అంటే ఇదే సామెత. నోటితో నవ్వుతారు, నొసలతో వెక్కిరిస్తారు. వీళ్ళకి మనం సమాధానం చెప్పడానికి మన భగవద్గీత సిద్ధం చేసింది సమాచారాన్ని, సదాచారాన్ని, సంస్కారాన్ని కూడా. గీతను దాటకూడదట, గీతను దాటకూడదట, గీతలు మూతలు లెక్క చేయకే, పీతల ఓలె ప్రాకి నరపీడన చేయు కసాయి మూకలు గీతను దాటవచ్చునట, గీతను దాటకూడదట. మనం సరిహద్దు రేఖ దాటకూడదుట, అది ఘోరంట, నేరంట. సరిహద్దు రేఖ దాటి వచ్చారు. ఇప్పుడు ఇన్నేళ్లుగా దశాబ్ద కాలంగా ఎన్నిసార్లు సరిహద్దు రేఖలు దాటి వీళ్ళు కాల్పులు చేశారండి. ఎన్నిహద్దు కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘించారండి. ప్రతిరోజు దాదాపు ఉల్లంఘిస్తున్నారే 2-3 చోట్ల. ఎంత సహనమని పాటిస్తుంది ఏ జాతి అయినా? ఎంతకాలం సహనంగా ఉంటుంది? ఎన్నిసార్లు సహనంగా ఉంటుంది? సహనానికి ఒక హద్దు ఉంటుంది. సహనంలో సాపోయి హానా పక్కనికి ఇంకో నా జరిగితే హననం అవుతుంది. ఆ స్థితికి ఏ వ్యక్తిని, ఏ జాతిని తీసుకెళ్ళకూడదు. అప్పుడు తీసుకెళ్ళిన వాళ్ళే బాధ్యత వహించాలి జరగబోయే పరిణామాలకి. గీతను దాటద్దని మనకి నీతులు చెబుతున్నారు, కానీ గీతలు మూతలు లెక్క చేయకుండా పీతల్లాగా పాక్కుంటూ వచ్చి మొత్తం కంచెల్లోంచి అన్ని గీతలు వాళ్ళు దాటేశారు. ఇప్పటికే ఏ ఉగ్రవాదాన్ని ఎవరూ ప్రేరేపించకుండానే ఇంత ఘోరాలు జరుగుతున్నాయి ఇక్కడ. బొంబాయి దాడుల దగ్గర నుంచి జరిగినవన్నీ ఎవరితో? పుల్వామా దాడి ఎవరు ప్రోత్సాహం? వాళ్ళు. మరి అమెరికా వాడు బిన్ లాడెన్ పట్టుకోవడం కోసం 1000 మైళ్ళు 24 గంటలు ప్రయాణం చేసి వచ్చి మధ్యలో ఉన్న అబోటాబాదులో ఉన్నవాడిని పట్టుకుంటే కిక్కురు మనలేదే, చిటుక్కు మనలేదే, కనీసం హెచ్చరిక చేయలేదే, మాట్లాడలేదే. స్పష్టంగా వాళ్ళ దేశం మధ్యలో ఉన్నవాడిని కాల్చిపారేస్తే ఇవాళ మనం అదే ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసాం తప్ప సైనికుల మీద కానీ ప్రజల మీద కానీ దాడి చేయలేదు. భారతదేశ తత్వమే అది కాదు. శాంతి కాముక దేశాలలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుంది భారతదేశం. భారతీయ తత్వమే అది, హిందూ ధర్మమే ఆ విషయం చెప్పింది. అంతఃశీతలతాయా స్యాత్ తదనంత తపఃఫలం. వ్యక్తికైనా, దేశానికైనా, జాతికైనా, అన్ని అభివృద్ధులకి మూలమైనది అంతఃశీతలత. మనస్సులో శాంతిగా ఉండాలి. మనశ్శాంతి లేనప్పుడు ఏం చేసినా ఒకటే అన్న, ఎంత అభివృద్ధి సాధించినా ఒకటే, ఏ యుద్ధాల్లో గెలిచినా ఒకటే. ఒక్కోసారి శాంతి స్థాపనకే యుద్ధం చేయాల్సి వస్తుంది. దాంట్లో మనం చాలా కోల్పోతాం కూడా. దానికి సిద్ధంగానే ఉండాలి. సైనికులు కాదు, మనము సిద్ధంగానే ఉండాలి. గీతలలాగా పాక్కుంటూ వచ్చి మొత్తం అన్ని గీతలు దాటేశారు. అది కూడా మనం గీత దాటం. ఏ గీత దాటం? గీతను దాటబోము, గీతను దాటకూడదట, గీతలు మూతలు లెక్క చేయకే, పీతల ఓలె బ్రాకి పరపీడన చేయు కసాయి మూకలున్ గీతను దాటవచ్చునట, గీతను దాటగబోము, కృష్ణ హృద్గీతను దాటబోము, గీతను దాటగబోము, కృష్ణ హృద్గీతను దాటబోము, రణగీతము బాడెదమింక శాంతికై, రణగీతము బాడెదమింక శాంతికై. పాంచజన్య శంఖము ప్రపంచ ధార్మికాంకము, పాంచజన్య శంఖము ప్రపంచ ధార్మికాంకము, ఆదిదేవుడార్తావనుడు దరణంగణమ్మున, పాంచజన్య శంఖము ప్రపంచ ధార్మికాంకము, ఆదిదేవుడార్తావనుడు దరణంగణమ్మున. అటువంటి పాంచజన్య శంఖాన్ని మోగిస్తున్నటువంటి సైనికులకి మద్దతుగా, భక్తులుగా, జ్ఞాన వైరాగ్యాలు నేర్చుకుంటున్న వ్యక్తులుగా, నవజీవన వేద ప్రేక్షకులుగా, లలితా సహస్రాన్ని పారాయణ చేస్తున్న భక్తులుగా మనం చేయవలసింది కూడా ఒకటి ఉంది. ఖచ్చితంగా కార్యక్రమం చూస్తున్న వారందరూ భారతదేశ సంస్కృతి పట్ల, దేశం పట్ల గౌరవం కలిగిన వారందరూ, నవజీవన వేదం కార్యక్రమం పట్ల గౌరవం కలిగిన వారందరూ, వ్యక్తిగతంగా నా పట్ల అభిమానం కలిగిన వారందరూ ఈ సూచనను దయచేసి పాటించండి. ఉదయం విష్ణు సహస్రం, సాయంత్రం లలితా సహస్రం, యుద్ధ వాతావరణం ముగిసి శాంతి స్థాపన జరిగే వరకు మనం పారాయణ చెయ్యాలి. ఆ ఫలాన్ని శాంతి స్థాపన కోసమే ధారపోయాలి.
ధర్మం గెలవాలి, శాంతి స్థాపింపబడాలి. అందుకోసం ఈ పారాయణ ఫలాన్ని వినియోగిస్తున్నాను. ఇది మన చిత్తశుద్ధి. ఇంట్లో కూర్చుని కూడా చేయొచ్చు పని. ధర్మం గెలవాలని కోరుకుంటే చాలు. భారతదేశం గెలవాలని కాదు, భారతదేశం ధర్మంగానే ఉంది, అందరికీ తెలుసు, ప్రపంచ దేశాలు అన్నిటికీ తెలుసు. అమెరికా, రష్యాయే కాదు, అంతో ఎంతో అటు మాట్లాడుతుందేమో అని అనుమానిస్తున్న చైనా కూడా తీర్మానం చేయక తప్పలేదు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిన్న. అంచేతనే ధర్మం కోసం జరుగుతున్నటువంటి యుద్ధంలో మనం గాంధారీదేవిలాగే ధర్మం గెలవాలని కోరుకుంటే చాలు. కుంతీదేవి ధర్మం గెలవాలనే కోరుకుంది. ఆ ధర్మం ఆవిడ పిల్లలదా ఇంకోరి పిల్లలదా అనవసరం, గాంధారీనా అదే కోరుకుంది, ధర్మమే గెలిచింది. ఆ క్రమంలో ధర్మానికి కూడా నష్టం జరుగుతుంది. ధర్మరాజు కూడా చాలా సైన్యాన్ని కోల్పోయాడు. యుద్ధం అయిపోయింది, ఇంకేం పర్వాలేదు అనుకున్న 18వ రోజు రాత్రి నిశ్చింతగా నిద్రపోతుంటే అశ్వత్థామ ఒక పిశాచ రూపంలో వచ్చి కత్తిపెట్టి మొత్తం అందరిని నరికి పారేశాడు. 2000 మందిని చంపాడు. యుద్ధానంతర కక్షలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. యుద్ధం ఎప్పుడూ మరో యుద్ధానికి దారి చూపించి తాత్కాలికంగా శాంతి వాతావరణాన్ని నెలకొడుతుంది. ప్రపంచం మనిషి పుట్టిన దగ్గర నుంచి నేర్చుకుంటున్న పాఠం ఏది. యుద్ధాన్ని ఎవరూ సమర్థించరు, ఎప్పుడూ సమర్థించకూడదు. యుద్ధం ఎప్పుడూ తప్పే. యుద్ధం తప్పది, కానీ తప్పదది. అందుకే యుద్ధానికి ఎప్పుడు మనం కవ్వకూడదు, మనం కవ్వించకూడదు ఎవరిని. వస్తే మాత్రం అందరం సిద్ధంగానే ఉండాలి. అందుకని ధర్మజయం కోసం మనం ఉదయం విష్ణు సహస్రం, సాయంత్రం లలితా సహస్రం పారాయణ చేస్తే పుంశక్తి, స్త్రీ శక్తి కలిపినటువంటి భగవత్ శక్తి దేశమంతా ఆవరించి ఈ దేశం తరఫున ధర్మాన్ని గెలిచేలా చేస్తుంది, శాంతి స్థాపన జరిగేలా చేస్తుంది. ఆ ప్రార్థన మనం చేద్దాం. ప్రార్థన ఎప్పుడూ తక్కువది కాదు. ఇవాళ పుణ్యక్షేత్రాలు, తీర్థాల యొక్క మహిమంతా దేని మీద ఆధారపడి ఉందో గమనించండి. అక్కడికి వెళ్ళగానే మనకు ఒక ఋషి తపస్సు చేశారండి, శివలింగం వెలిసిందంటారు. రామదాసు అండి, పోకల దమ్మక్కండి, లేకపోతే రామచంద్రమూర్తి ఎందుకుంటాడండి ఇక్కడ అంటారు. అన్నమాచార్య అండి, మరొకరండి, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఎందుకుంటాడండి అక్కడ అంటారు. ప్రతి పుణ్యక్షేత్రంలోనూ ఎవరో ఒక ఋషి తపస్సు చేయడం కానీ, ఒక భక్తుడు భగవద్ దర్శనం కోసం తాపత్రయపడడం కానీ జరిగింది. అవే పుణ్యతీర్థాలుగా, పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి. ఇవాళ మన ఇల్లే పుణ్యక్షేత్రం. భారతీయులమై పుట్టడమే పుణ్యం. అందుకే మన ఇల్లు ఇవాళ పుణ్యక్షేత్రం. అందులో మనమే ఋషి, మనమే భక్తుడు. ఇప్పుడు 331వ నామం వరదాయై నమః. అమ్మవారు ఏ రకంగా వరదానం చేస్తుందో మనం చెప్పుకుంటున్నాం. వరం దదాతీతి వరద. అందుకే మన దేవతలకి వరద హస్తం ఉంటుంది. ఇది గోదావరి వరద, గంగానది వరద కాదు, సంస్కృతం వరద. తెలుగులో వరద అంటే ఫ్లడ్, నీటి వరద అని అర్థం. సంస్కృతంలో వరద అంటే కోరిన కోరికలు తీర్చడం. సామాన్యులకి కాదు, అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే వరదాయని. వారు ఆ శక్తితో బ్రహ్మదేవుడు సృష్టిని, విష్ణుదేవుడు పాలనని, శివుడు సంహార క్రమాన్ని నిర్వహిస్తున్నాడు అంటే శక్తి కారణం. ఆ శక్తే అమ్మవారు. అందుకే బ్రహ్మ విష్ణువులకి సైతం వరదాయి. మనం ఆ వరాన్ని పొందాలి అంటే నిజంగానే ఒకవేళ కోరికలు ఏవో తప్పనిసరి అనేవి కొన్ని ఉన్నప్పటికీ అవి తీరకపోతే తప్ప మనం కనీస బాధ్యతలు నిర్వర్తించినట్టు అవ్వడం లేదు. అంచేత మా బాధ్యతలు తీరడం కోసం ఈ కోరిక తీరాలని కోరుకుంటున్నామమ్మా. ఇంతకుమించి మాకు దురాశలు ఏం లేవు వీటి పట్ల అని కోరుకోగలిగితే దానికి ఒక ఉపాయం ఉంది, పురాణాలు చెప్పి. నవంయాం చ సదా పూజ్యా ఇయం దేవీ సమాధినా, నవంయాం చ సదా పూజ్యా ఇయం దేవీ సమాధినా, వరదా సర్వలోకానాం భవిష్యతి న సంశయః. వరదా సర్వలోకానాం భవిష్యతి న సంశయః. ప్రత్యేకించి కొన్ని దినాలు పవిత్రమైనవని చెబుతారు మనకి సంప్రదాయంలో. కొన్ని తీర్థాలు పవిత్రమైనవని చెబుతారు, కొన్ని క్షేత్రాలు పవిత్రమైనవని చెబుతారు. ఇక జీవితాంతం వాటిని పట్టుకుని వేళ్లాడమని మిగిలిన తిథుల్ని, మిగిలిన ప్రదేశాలని, మిగిలిన నదుల్ని అవమానించమని కాదు. మన మనస్సు నిర్మలమైతే మనం ఎక్కడ కూర్చుంటే అదే క్షేత్రం పవిత్రం. అసలు భౌతిక స్నానం కంటే మానసిక స్నానమే చాలా గొప్పది. అలాగే తిథులలో కూడా ఏది మంచిది అంటే మన మనస్సు ఎప్పుడు లగ్నమైతే అదే మంచి తిథి. అందుకే మామూలుగా పల్లెటూళ్ళలో ఓ మాట అంటూ ఉంటారు, ఏమిటండి ముహూర్తం, మంచి పనికి ముహూర్తం అవసరం లేదు, చెడ్డ పనికి ఉండి ఉపయోగం లేదన్నారు. మంచో చెడ్డో ఏదో ఓ పని అవుతుంది కదా. ఇక ముహూర్తాలు మనం ఏంటంటే పొద్దున్నే మొహం కడుక్కోవడానికి ముహూర్తం పెట్టుకోవడం మంచిది. అది మంచి కదా చెడ్డ కదా అవసరం కాబట్టి దానికైతే అవసరమే లేదు. అంటే ఆ మాటలు ఎందుకు వస్తాయి అంటే ముహూర్తాలు, తిథులు, క్షేత్రాలు, తీర్థాలు చూస్తూ కూర్చోవడం అన్నది అలవాటు పడాక బంకలా పట్టేస్తుంది మనస్సుకి. అది
అష్టమి మంచిది కాదు అనగానే దేనికి మంచిది కాదు అనుకో, మనం ప్రతిదానికి మంచిది కాదు అనుకుంటాం. ఇంకా పిల్లాడిని అష్టమి నాడు చేర్చకూడదన్న వాళ్ళు అష్టమి దానికోసం మంచిదేం కాదు, అష్టమి నాడు చేర్చచ్చు, ఇబ్బంది లేదు. కొన్నిటికి మంచిది కాదు. నవమి ప్రయాణానికి మంచిది కాదు, వివాహానికి మంచిది కావచ్చు, దానికే ఉంది. నవమి అనగానే మంచిది కాదు, సప్తమి అనగానే మంచిది, షష్ఠి అనగానే మంచిది కాదు, పంచమి అనగానే మంచిది అనక్కర్లేదు. ఆ తిథులకు కూడా ప్రత్యేకతలు ఎందుకు ఏర్పడతాయి అంటే అదే నవమి నాడు, విజయదశమికి ముందు వచ్చే మహానవమి నాడు దేవి ఆవిర్భవించి రాక్షస సంహారం చేసింది. ఒక ఆగస్టు 15ని మనం గుర్తు చేసుకున్నట్టే పుణ్యదినంగా, జాతికంతటికీ పుణ్యదినంగా, ఒక జనవరి 26ని మనం గుర్తు చేసుకున్నట్టే, మహానాయకుల యొక్క జన్మదినాలను మనం జాతికంతటికీ పుణ్యదినాలుగా గుర్తు చేసుకున్నట్టే, పూర్వకాలంలో రాముని జన్మదినాన్ని, కృష్ణుని జన్మదినాన్ని, అమ్మవారు ఆవిర్భవించినటువంటి జన్మదినాన్ని పండుగలుగా జరుపుకున్నారు. అర్థమైపోయింది కదా. అవి కూడా జాతీయ పండుగలే. అవేవో మతపరమైనవి, ఇవో జాతీయపరమైనవి మాట్లాడక్కర్లేదు. అవి కూడా శ్రీరామనవమి, కృష్ణాష్టమి, విజయదశమి కూడా జాతీయ ఉత్సవాలే. ఎందుకోసం? మహానుభావులైన వాళ్ళు పుట్టారు, వాళ్ళు మహాకార్యాలు సాధించారు. ఏదైనా పని చేసిన వాడు చూడండి, ఒకరోజు పుట్టినవాడు ఆ పుట్టినరోజు రాగానే కాస్త ఉత్సాహంతో ఉంటాడా వాడు నా పుట్టినరోజు ఇప్పటికి 30 ఏళ్ళు నిండే, 40 ఏళ్ళు నిండే అని ఏదో అనుకుంటాడు కదా, కొంచెం మిగిలిన రోజుల కంటే భిన్నంగా ఉంటాడు. అలాగే భగవంతుడు రకరకాల రూపాలు ధరించి రాక్షస సంహారం చేసినప్పుడు కూడా ఆ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి వాత్సల్యంతో ఉంటాడు. ఆ రోజు ఆయనకు కూడా కైలాసంలో ఉన్నా, వైకుంఠంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా తాను చేసిన పని ఒకసారి గుర్తొస్తూ ఉంటుంది. ఈవేళ నేను ఆవిర్భవించి మహిషాసుర సంహారం చేశాను అనగానే అమ్మవారు మన అందరినీ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది నవమి నాడు. అందుకని నవమ్యాం చ సదా పూజ్య ఇయం దేవీ సమాధిన. నవమి తిథి నాడు విశేషంగా అమ్మవారిని అర్చిస్తే విశేషమైన ఫలం కలుగుతుంది అన్నారు. ఏమిటా ఫలం? 23:30 గంటలు అర్చించాక అప్పుడు తెలుసుకుందాం.